అందరికీ నమస్కారం. నా పేరు చిన్నపోయిన రాఘవరావు యాదవ్, సత్తెనపల్లి నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడిని. మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్. మేము కూడా మా మొదటి ఓటును చంద్రబాబు నాయుడు గారికి వేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధిని, చంద్రబాబు నాయుడు గారి విజన్ని, చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి యొక్క ప్రజా సంక్షేమాన్ని ఆయన ఏదైతే ఆలోచిస్తారో దాన్ని విధంగానే ఫాలో అవుతూ ఆయనకి ఓటు వేయటం జరుగుతుంది ప్రతిసారి కూడా. ఈరోజు రాష్ట్రంలో కొత్తగా ఓటు వచ్చినటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో 18 నుంచి 24 సంవత్సరాల లోపు వాళ్ళందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా 35 లక్షల మంది ఉన్నారు. ఈ అందరూ కూడా మన మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమంలో మీకు వివరించడం జరుగుతుంది. అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసి ఈ యొక్క రాష్ట్రాన్ని అందరం కూడా అభివృద్ధి వైపు మలిచే విధంగా మనం కూడా భాగస్వాములు కావాలని తెలియజేస్తున్నాను. అవినీతి లేని రాష్ట్రం కోసం మొదటి ఓటు వేయండి. 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో కల్పించడం కోసం మీ మొదటి ఓటు వేయండి. నిరుద్యోగ యువతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కోసం మీ మొదటి ఓటు వేయండి. గంజాయికి, మద్యానికి ఏదైతే ఉందో డ్రగ్స్ కి అలవాటు పడి యువత పెడదారిని పడుతున్నారో వాళ్ళందరూ కూడా మళ్లీ మంచి మార్గంలోకి రావాలంటే మీ మొదటి ఓటు వేయండి. పోలవరం నిర్మాణానికి మీ మొదటి ఓటు వేయండి. అమరావతి రాజధానిగా ఉండటానికి మీ మొదటి ఓటు వేయండి. అమరావతి నిర్మాణానికి మీ మొదటి ఓటు వేయండి. రాష్ట్రంలో గుంతల రోడ్లు అన్ని పోయి మళ్లీ రోడ్ల పరిస్థితి బాగుపడాలంటే మీ మొదటి ఓటు వేయండి. బీసీల డిక్లరేషన్ 10 అంశాలపై చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి డిక్లరేషన్ హామీలు అన్ని కూడా అమలు పరిచి బీసీల భవిష్యత్తులు బాగుపడటానికి మీ మొదటి ఓటు వేయండి. రాష్ట్రంలో జరుగుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల మీద జరుగుతున్నటువంటి దాడులను అరికట్టడానికి మీ మొదటి ఓటు వేయండి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గమైన పాలన, దౌర్జన్యమైన పాలన సాగనంపటానికి మీ మొదటి ఓటు వేయండి. రాష్ట్రంలో కొన్ని కంపెనీలు రావటానికి గాని, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ నిషేధ విప్లవాన్ని అందరం కూడా ఛేదించడానికి మీ మొదటి ఓటు వేయండి. ఏదైతే ఉందో ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో కోల్పోయిన తర్వాత, ఈ జగన్మోహన్ రెడ్డి సైకో రెడ్డి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటికి రావాలి అంటే మీ మొదటి ఓటు వేయండి. ఇవన్నిటికీ మేము తెలియజేసేది ఏంటంటే మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్. మీ మొదటి ఓటుని చంద్రబాబు నాయుడు గారికి వేసి ఈ యొక్క రాష్ట్రంలో సైకో రెడ్డిని పారదోలి చంద్రబాబు నాయుడు గారి విజన్ మనందరం కూడా వినియోగించుకొని మన భవిష్యత్తు అందరం కూడా బాగు చేసుకునే విధంగా ఉండాలి. విదేశీ విద్య కోసం మీ మొదటి ఓటు వేయండి. సరైన స్కాలర్షిప్లు రావడానికి మీ మొదటి ఓటు వేయండి. విద్యా ఉద్యోగాల్లో యువత అందరూ కూడా మీ టాలెంట్ కు తగిన ఉద్యోగం రావడానికి మీ మొదటి ఓటు వేయండి. ప్రతి ఒక్కరు గమనించాలి. యువకులు ఎవరైతే ఉన్నారో ఈ యువత ఎవరైతే తలుచుకుంటే సాధించలేదు, ఈ యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. కావున అందరూ కూడా ఈ 18 సంవత్సరాలకు మొదటి ఓటు వేసే వాళ్లే కాకుండా యువత కూడా అందరూ కూడా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు లాంటి విజన్ ఉన్న నాయకుడిని మనం మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. లేకపోతే ఈ రాష్ట్రం మళ్లీ ఈ సైకో రెడ్డి పాలన కబంధ హస్తాలతో ఒక ఇబ్బందులు పడుతుంది తెలియజేస్తున్నాను. అందరూ కూడా మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే ఒక కార్యక్రమంలో అందరూ కూడా మొదటి ఓటు వేయబోయేటువంటి యువకులు అందరూ కూడా మీ యొక్క ఓటుని చంద్రబాబు నాయుడు గారికి వేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను, జనసేన అభ్యర్థులను గెలిపించవలసిందిగా తెలియజేస్తున్నాను.